హలో అండి. కథ పేరు మంగమ్మ తాకట్టు. మంగమ్మ గుండెలు దడదడలాడుతున్నాయి. మొగుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. అలాగని ఇంకా దాచిపెట్టడం కుదరదు కదా. ఇవాళ కాకపోతే రేపు విషయమైతే రాజయ్యకు తెలియాల్సి ఉంది కదా. బిడ్డల భవిష్యత్తు కోసం ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలని సమయం అయితే వచ్చిందని అర్థమైపోయింది మంగమ్మకి. ఈ విషయం తనే చెప్పాలని అనుకుంది. కానీ తన వల్ల కాలేదు. మంగమ్మకి 3 పిల్లలు. పెద్దదానికి 10 ఏళ్ళు, రెండో వాడికి 8, చిన్నదానికి 5 ఏళ్ళు. చిన్నది తప్ప మొగుడుతో పాటు అంతా కలిసి ఆ ఉన్న కొంచెం పొలంలో కష్టం చేసుకుంటే రోజు గడుస్తుంది. వాళ్లకున్న స్తోమతికి బయట మనిషిని పెట్టి చేయించుకునే వీలు లేదు. కానీ మంగమ్మకి పిల్లల్ని ఎలా అయినా చదివించాలని, వాళ్ళని నిలబెట్టాలని కోరిక. కానీ రాజయ్యకు అది ఇష్టం లేదు. ఉద్యోగాలు చేసి వేరే ఎవరికో ఊడిగం చెయ్యక్కర్లేదు. అలా సంపాదించి వెనకేసే 4 రాళ్ళు కంటే సొంత పొలంలో కష్టం చేసుకుని గంజి తాగటం మంచిదని రాజయ్య అభిప్రాయం. పొలం పనులు లేనప్పుడో ఇంకేదో అయినప్పుడో వానాకాలం చదువుల్లాగా అప్పుడప్పుడు బడికి వెళ్ళడమే తప్ప ఇంతవరకు ఆ 2 పిల్లలు బడికి తిన్నగా వెళ్ళిందే లేదు. మొన్ననే ఊళ్ళో మైకులు పెట్టి ఒక విషయం చెప్పారు. పక్క ఊర్లో స్కూల్లో ఏదో పరీక్ష పెడుతున్నారట. ఆ పరీక్షలో పాస్ అయిన పిల్లల్ని వాళ్లే హాస్టల్లో పెట్టి చదువుకున్నంత వరకు చదివిస్తారట. మన పిల్లలు వాళ్ళు పెట్టే పరీక్షలు పాస్ అయితే చాలు, వాళ్లకు చదువు వచ్చినట్టే అని ఊరంతా అనుకోవడం కూడా వినింది. అది విన్న దగ్గర నుంచి మంగమ్మ నిర్ణయించుకుంది తన పిల్లలిద్దరి చేత ఆ పరీక్ష ఎలా అయినా రాయించే తీరాలి అని. ఊర్లో ఉంటే వాళ్ల నాన్న ముందు ఈ పిల్లలు చదువులు సాగవు అని కూడా ఆమెకు తెలుసు. కనీసం బయట హాస్టల్లో ఉంటే పిల్లలు చక్కగా చదువుకుంటారు అని ఆలోచన. అందుకని ఇవాళ పొద్దున పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పరీక్ష రాపించేసి వచ్చింది. కానీ ఆ రాజయ్యకు ఈ విషయం చెప్పలేదు. వేరే వాళ్ళు ఎవరో చెప్తే రాజయ్యకు తెలిసింది. ఈ విషయం తెలియగానే రాజయ్యకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోగలదు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో అని గుండెలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ రాజయ్య కోసం చూస్తుంది. వచ్చి రావడంతోనే కనీసం మంగమ్మ చెబుతున్న మాట కూడా వినకుండా పిల్లల్ని గుడ్డుల్ని బాదినట్టు బాదుతూ, ఇప్పుడు ఈ చదువులు చదివి మీరు ఏ దేశాలు ఉద్ధరించాలి? చదువులు చట్టుబండలు అని ఊళ్ళు తిరగటం మొదలు పెడితే ఉన్న పొలం కూడా అప్పులకి అమ్ముకొని వేరే వాళ్ల పొలంలో కూలి పని చెయ్యాల్సి వస్తుంది అంటూ అడ్డం వెళ్ళిన మంగమ్మని ఒక్క తోపుతో తొయ్యడంతో గోడకు కొట్టుకొని కింద పడిపోయింది. అయినా పట్టించుకోకుండా ఆవేశంతో పిల్లల్ని మళ్లీ కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజయ్య. ఆ రోజు నుంచి ఇంట్లో రూపాయి కూడా ఇవ్వడం మానేశాడు. అన్నం లేదు, కూర లేదు. వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే తాగడం, ఇంటికి రావడం, పడుకోవడం అంతే. కనీసం పిల్లలు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోలేదు. మంగమ్మే ఉన్న 4 నూకలు కాస్త గంజి చేసి పిల్లలకి 2 పూటలా పోస్తుంది. ఇంతలో పక్కింటి నరసమ్మ వచ్చింది. మంగమ్మ, నా మాట విను. రాజయ్య మాట వినడు. అయినా మనం ఏమన్నా షావుకార్లా పిల్లలు చదివి ఉద్యోగాలు చేయడానికి? రేపు ఆ పరీక్షా ఫలితాలు వస్తాయట. నువ్వు మళ్ళీ గొడవలు పెట్టుకోకు. రేపటి నుంచి పిల్లల్ని తీసుకొని పొలంలో పని పో. మీరు చక్కగా ఉంటారు. అందరూ కలిసి కలో గంజో తాగి ప్రశాంతంగా బతకొచ్చు అంది. ఆ మాటకి చాలా కోపం వచ్చింది మంగమ్మకి. లేదు నరసక్క, నేను పిల్లల్ని అలా చెయ్యలేను.
నా పిల్లలు గౌరవంగా బతకాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను అంటూ పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేసింది. మరుసటి రోజు ఫలితాలు రానే వచ్చాయి. మంగమ్మ అనుకున్నట్టుగానే 2 పిల్లలు అందులో పాస్ అయ్యారు. మంగమ్మ ఆనందానికి అంతే లేదు. ఏది ఏమైనా పిల్లల్ని హాస్టల్లో పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంతలో రాజయ్య వచ్చాడు. పిల్లలు ముగ్గురిని తీసుకెళ్ళి రాజయ్య ఎదురుగా నిలబెట్టింది. రాజయ్య కళ్ళల్లో కోపానికి పిల్లలు బెదిరిపోతున్నారు. ఎలాగో ధైర్యం కూడా తీసుకుని చెప్పడం మొదలుపెట్టింది మంగమ్మ. పిల్లలిద్దరూ పాస్ అయ్యారు. హాస్టల్లో పెట్టి చదివిస్తే బాగుపడతారు. ఆ పొలాన్ని నమ్ముకుంటే ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. చదివితే ఈ ఊర్లో కాకపోయినా బయటైనా వాళ్ళు బాగుపడతారు. ఉద్యోగం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అంటూ మాట పూర్తయిందో లేదో కళ్ళు బైర్లు కమ్మాయి మంగమ్మకి రాజయ్య కొట్టిన దెబ్బకి. ఆమెను రాజయ్య అలాగే జబ్బ పట్టుకొని ఈడ్చుకొని రోడ్డులో వేశాడు. ఆమె వెంటే ఏడుస్తూ పిల్లలు కూడా వచ్చేశారు రోడ్లోకి. వీధిలో వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు తప్ప ఒక్కరూ రాజయ్యకు అడ్డం చెప్పలేకపోయారు. ఎవరు తనకు సహాయం రారని పూర్తిగా అర్థమైంది మంగకి. రాజయ్య ఒప్పుకుంటే 2, లేకపోతే కనీసం కొడుకునైనా చదివించే తీరాలి అని గట్టిగా అనుకుంది ఆ క్షణం. అనుకున్నదే తడువుగా 2 ఆడపిల్లలు తీసుకొని రాజయ్య ముందుకెళ్ళి, ఇదిగో నీ 2 ఆడపిల్లలు. నేను మళ్ళీ మనం నలుగురు వెళ్ళి అదే పొలంలో పనిచేద్దాం. నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కూలికి మనం ఎవరిని పెట్టుకోనక్కర్లేదు. మనము ఎవరి పొలాల్లో కూలికి పోనక్కర్లేదు. కనీసం నా కొడుకుని చదువుకోనివ్వు. మన ఇంట్లో ఒక్కడు అయినా చదువుకుంటే భవిష్యత్తులో మన కుటుంబానికి తోడుగా ఉంటాడు అంది. చదువుకోని మంగమ్మకి భర్తను ఒప్పించటానికి అంతకు మించి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియలేదు. అభం శుభం తెలియని 2 ఆడపిల్లలు బంగారు జీవితం పొలాల్లో పనికి తాకట్టు పెట్టడం తప్ప. అప్పటిదాకా ఆవేశంతో ఊగిపోయిన రాజయ్య ఏం ఆలోచించాడో ఏమో. సరే అయితే మీరు ఎలా అయినా సావండి. నా పొలంలో బయట నుంచి పనివాడు లేకుండా పని జరగాలి. వాడి చదువుకి నన్ను ఒక్క రూపాయి కూడా అడగొద్దు. అలా అయితే నాకు సమ్మతమే అన్నాడు. ఆ మాటకి పొంగిపోయింది మంగమ్మ. ముందు గండం గట్టెక్కింది. తర్వాత సంగతి తర్వాత అనుకొని మరనాడే కొడుకుని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసింది. కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవుతున్న ఆనందను చూసిన తర్వాత చాలా మారాడు రాజయ్య. ఆ తర్వాత 2 ఆడపిల్లల్ని చదివించటానికి కూడా ఒప్పుకున్నాడు. అలా తన పిల్లల్ని పొలం పని తాకట్టు నుంచి తనే విడిపించాడు. తల్లిగా మంగమ్మ పడే కష్టం చూసి తల్లి ఆశలు అడియాసలు చెయ్యకుండా కష్టపడి చదవటమే కాదు, తను వృద్ధిలోకి వచ్చాక ఇంటి బాధ్యతలు అన్నిటినీ తనే తీసుకున్నాడు. సోదరుడిగా, కొడుకుగా, అక్కా చెల్లెల పెళ్ళిళ్ళకి, చదువులకి, తమ పొలం అమ్మకుండానే అన్నీ చక్కగా చేసి చూపించాడు రాజయ్యకు. వీరనారి అవడానికి ప్రతి యుద్ధం కత్తులు లేదా గొడవలతోనే ముగింపుకు రావు. మంగమ్మ లాంటి వారు తన పిల్లల చదువుల కోసం భర్తను ఎదిరించే ధైర్యం లేకపోయినా, దెబ్బలు తిన్నా, పిల్లలతో సహా రోడ్డు మీద పడ్డా మొండిగా నిలబడి భర్తను ఒప్పించి ఓపిగ్గా అన్నీ సాధించుకుంది. కొడుకుతో పాటు 2 ఆడపిల్లల్ని చదివించుకున్నది. జీవితంలో ఎదురయ్యే ఏ కష్టమైనా దాటుకొని వెళ్ళటం కూడా వీరనారీత్వమే. ఈ కథ గనక నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలండి.